హాయ్ హలో ఫ్రెండ్స్, నైట్ విపరీతమైన గాలులు వీచాయి. మా చెట్లు పడిపోయి అనేసి అయితే మా బావ అయితే ఫోన్ చేశాడు. మేమైతే స్టార్ట్ అయిపోయాం. మా దగ్గర అయితే అన్నం అయితే తీసుకెళ్తున్నాం. మా బావ వాళ్ళు అక్కడే ఉన్నారు. మా పాక అయితే వచ్చేసాం. ఇక్కడే ఆవులు మేకలు అనేది కడతాం మేము. మా బావ అయితే తట్టు అయితే దించుతున్నాడు. మేమైతే ఇప్పుడు భోజనం చేసి ఆ చెట్లు పడిపోయినాయి అన్నారు కదా, మేము ఆ చెట్లు అయితే మీకు చూపిస్తాం. చూడండి ఏ విధంగా పడాయో. మా మేకల సాల పరిస్థితి చూడండి. చూడగానే నాకు చాలా బాధ అనిపించింది. చెట్టు మీద చెట్టు పడడం వల్ల అయితే చాలా దారుణంగా అయితే అయింది. చూడొచ్చు, వేర్లతో సహా అయితే బయటకు వచ్చేసి సాల మీద బలమైన చెట్లు పడడం వల్ల సాల పరిస్థితి అయితే ఎలాగుందో చూడండి. వెలుగు పైన మీరు చూడొచ్చు ఎంత పెద్ద చెట్టు పడిపోయిందో. మిగతా చెట్లు పరిస్థితి చూడండి ఎంత ఘోరంగా ఉందో. ఎంత పెద్ద గాలి వచ్చిందో మీరు ఎక్స్పెక్ట్ చేయండి. మా సాల్లోనే ఎంత దారుణంగా అయితే ఉందో మీకు చూపిస్తాను. మేకలు అయితే ప్లేస్ లేక నైట్ మొత్తం ఇక్కడే పడుకున్నాయి. మేకలు అయితే ఫుల్గా తడిసిపోయి ఉన్నాయి. గాలి ఇంత దారుణంగా చేస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడైతే లోనకు వెళ్ళి చూద్దాం. మా బావ వాళ్ళైతే వెళ్ళొద్దు అన్నారు. మీకు చూపించడం కోసం అయితే నేను వెళ్తున్నాను. మా మేకల సాల పరిస్థితి అయితే ఇంత దారుణంగా అయితే ఉంది. మా సాలనే కాదు, నా చిన్నప్పుడు ఎక్కి ఆడుకున్న సింత చెట్టు అయితే పడిపోయింది. ఈ చెట్టుని చూడగానే నాకు ఎంత బాధ అనిపించింది అంటే చాలా చెప్పలేనంత బాధ అయితే అనిపించింది. ఈ సంవత్సరం ఎప్పుడూ లేనంత కాపు అయితే వచ్చింది. కాయ ముదురుతున్న సమయంలోనే చెట్టు అయితే పడిపోయింది. ఈ చెట్టును కొడతానని అయితే నేను అస్సలు అనుకోలేదు, కానీ ఏం చేస్తాం, పడిపోయింది కాబట్టి కొట్టేస్తున్నాం కొమ్మల్ని. వెనకైతే మా పొట్టి కొమ్మనైతే నరుకుతుంది. ఆ పక్కనే మా బావ మా అమ్మాయి అయితే ఆ దుక్కల్ని అయితే నరుకుతున్నారు, చెట్టు దుక్కల్ని. ఈ విధంగా కర్రలు నరుక్కొని పెట్టేసి కోతల టైంకి మాకు కర్రలు దొరకవు కాబట్టి మేమైతే తీసుకువెళ్తాం. మా పొట్టిద కింద కొమ్మలు కొట్టమంటే పైకి వెళ్ళి కొమ్మలు కొడుతుంది. చెప్పిన మాట అస్సలు వినదు. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ ఊర్లో గాలి వచ్చుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.